హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చానండి. అవి నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను, మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను అనేది మీ అందరికీ చూపిస్తాను. వీడియో చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నేను అందులో కుకింగ్ వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, మీషో హాల్స్ కానీ ఇవన్నీ నేను పెడుతూ ఉన్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కూడా అన్ని వీడియోస్ ఒకసారి చూడండి. ఈ డ్రెస్సెస్ అనేవి నేను ఎక్కడ అంటే మెటీరియల్ తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నాను అంటే శ్రీనిత్య కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. అలాగే మీకు వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కానీ నేను అన్నీ వాళ్ళ నెంబర్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. వీళ్ళు ఏంటంటే కట్ పీసెస్ ఉంటాయి కదండి, అంటే శారీస్ ఉంటాయి కదా, అవి 3 కట్ శారీస్ కానీ 2 కట్ శారీస్ కానీ అని చెప్పేసి సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు యూట్యూబ్లో లైవ్స్ కూడా చేస్తారండి, అలాగే వీడియోస్ కూడా తీసి పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అసలు లైవ్ జరుగుతున్నప్పుడే ఆటోమేటిక్గా అన్నీ సేల్ అయిపోతాయండి. నేను చాలా లైవ్స్ చూసాను వాళ్ళవి. మనకి ఏదైనా కావాలి అంటే వెంటనే అప్పటికప్పుడు బుక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంత బాగా సేల్ చేస్తున్నారు. వాళ్ళ మెటీరియల్ కూడా చాలా బాగుంది. నేను కూడా కొన్ని తీసుకున్నాను. అవేంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. నేను స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను. వాళ్ళు మాత్రం కంపల్సరీగా డైలీ వీడియోస్ పెడుతూ ఉంటారండి యూట్యూబ్లో. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు క్లాత్ ఎలా ఉంటుంది అన్నీ నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఓకే అండి, మనం ఫస్ట్ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఈ మెటీరియల్ తోట నేను డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేయించుకున్నాను. వాళ్ళు ఇలా కొరియర్ ప్యాకింగ్ చేస్తారనమాట. ఇది శారీ అండి, ఫుల్ శారీ. కానీ ఈ శారీనే 3 కట్ పీసెస్ లాగా వస్తాయన్నమాట. ఇలా 3 కట్ పీసెస్ లాగా వస్తాయి. ఇదే కాదండి, 3 కట్ పీసెస్ కానీ 2 కట్ పీసెస్ కానీ అలా సేల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఫుల్ శారీస్ కూడా సేల్ చేస్తారండి. ఇంకా జార్జెట్ మెటీరియల్స్ అని, షిమ్మర్ క్లాత్తో కానీ అలాంటి చాలా మెటీరియల్స్, నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఒక్కసారి మీరు వాళ్ళ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వస్తాయండి. అంటే వీటిలో పళ్ళు అయినా రావచ్చు, లేదంటే బ్లౌజ్ అయినా రావచ్చు, ఏదైనా ఒకటే రావచ్చు, లేదు అంటే పళ్ళు బ్లౌజ్ 2 రావచ్చు. ఇలా 3 కట్ పీసెస్ లాగా వాళ్ళు సేల్ చేస్తారు. మీకు ఒకసారి క్లాత్ చూపిస్తాను. ఇది ఆర్గంజా క్లాత్ అండి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి, మీరు డౌట్ పడని అవసరం లేదు. ఇదిగోండి, ఇలా వస్తుంది శారీ. చూసారా, ఇలా పళ్ళు ఇచ్చేస్తారు. సేమ్ శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలా ఫుల్ శారీ వచ్చేస్తుంది. ఒక పీస్ మనకైతే కంపల్సరీగా ఇది మనం డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి. 2 కట్ పీసెస్ వస్తే మాత్రం శారీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనము. ఇది 3 కట్ పీసెస్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి డ్రెస్సెస్కి మాత్రం యూజ్ అవుతుంది. మనం 3 కట్ పీసెస్ అంటే మనం అతుకులు వేసి శారీ కట్టుకోలేం కదా. 2 కట్ పీసెస్ మాత్రం కంపల్సరీగా శారీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా సేల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది ఒక పీస్, కాబట్టి మనకి కింద ఫ్రాక్ మోడల్ లాగా కింద వచ్చేస్తుంది, గేర్ అది సరిపోతుంది. ఇంకా ఇలా చూడండి, ఇలా ఇంకొక పీస్ వచ్చేస్తుంది. ఇలా 3 కట్ పీసెస్ లాగా వచ్చేస్తుంది. నేను వీటిని ఎలా డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నాను అనేది మీకు చూపిస్తాను. నేను ఇంకొక పీస్ అండి, ఇది కూడా చూసారా, పళ్ళు వచ్చింది. ఇది కూడా శారీ అండి. శారీది ఇంకొక పీస్ ఇలా వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంది. ఇలా బ్లౌజ్ ఒక పీస్, శారీని ఇలా 2 పార్ట్స్గా ఇలా ఇచ్చేసారు. అంటే టోటల్ 3 కట్ పీసెస్ లాగా వచ్చేస్తుంది. చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయండి. క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, మీకు చూస్తే తెలిసిపోతుంది. ఆర్గంజా క్లాత్ ఇది. కాస్ట్ కూడా అంటే ఇవి కాంబో లాగా పెట్టి సేల్ చేస్తూ ఉంటారు, సింగిల్ పీస్గా సేల్ చేస్తూ ఉంటారు.
కొన్నిసార్లు వీళ్ళు గివ్ అవేస్ ఇస్తూ ఉంటారు, షిప్పింగ్ ప్లస్ కొన్నిసార్లు షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా కూడా సేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఆఫర్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఒక్కసారి నేను వాళ్ళ ఛానల్ని చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను వీటితో ఎలా డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ఓకే అండి, నేను అలా 3 కట్ పీసెస్ని ఎలా డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నానో చూడండి ఒకసారి. ఇదే అండి ఫస్ట్ డ్రెస్. శారీని మొత్తం టోటల్గా పైనుండి కింది వరకు పెట్టించేసానండి. ఇది అంబ్రిల్లా ఫ్రాక్ అండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది. నేను బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేయించేసుకున్నానండి. ఇది మాత్రం షార్ట్ ఫ్రాక్ కుట్టించేసుకున్నానండి, మిగిలినవన్నీ ఫుల్ లెంత్ కుట్టించేసుకున్నాను. ఇది ఒక్కటి మాత్రం షార్ట్లో కుట్టించుకున్నాను. చూడండి, నెక్ ఇలా వి షేప్లో పెట్టించుకున్నాను. వెనకాల రౌండ్ నెక్ వచ్చేసిందండి, వెనకాల రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. ఇవి నాట్స్ పెట్టించేసుకున్నానండి. అంటే మనం స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. యాక్చువల్గా అయితే మనకు ఆ 3 కట్ పీసెస్తో అయితే కంపల్సరీగా డ్రెస్ అవుతుంది, కాదనే సమస్య అయితే లేదు. చూడండి, ఇలా స్టిచ్ చేయించుకున్నాను, అంబ్రిల్లా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి నేను ఇంకా లైనింగ్ అనేది సపరేట్గా తీసుకున్నాను. లైనింగ్ చూడండి, లైనింగ్ కూడా చాలా బాగుంది. ఇలా స్టిచ్ చేయించుకున్నానండి డ్రెస్. ఇది కూడా 3 కట్ పీసెస్ వచ్చిందండి, కానీ నేను షార్ట్లో కుట్టించుకున్నాను కాబట్టి నాకు 3 పీసెస్ యూజ్ ఏం అవ్వలేదు. ఇంకా క్లాత్ కూడా మిగిలింది, నేను పక్కన పెట్టేశాను. ఇలా వచ్చిందండి. ఇలా చివర్లో ఇలా పైపింగ్ వేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది వేసుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఆర్గంజా క్లాతే అండి. నేను మ్యాక్సిమం తీసుకున్న వాటికి ఆర్గంజా క్లాతే తీసుకున్నాను, ఇంకొకటి వేరే తీసుకున్నాను. ఇలా వచ్చేస్తుందండి. 3 కాంబో పీసెస్ లాగా అమ్ముతారండి. అంటే 3 కట్ పీసెస్ అంటే 3 శారీస్ని 3 కాంబోస్ లాగా పెట్టేసి మనకి చీప్ అండ్ బెస్ట్, ఏమంటారు, కాస్ట్ కూడా చీప్ అండ్ బెస్ట్లో ఉందండి, చాలా బాగుంది. ఫస్ట్ డ్రెస్ ఇదండి. ఓకే అండి, ఇంకొక డ్రెస్ చూడండి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 కట్ పీసెస్ వచ్చిందండి. ఈ డ్రెస్ కూడా ఇది కలంకరీ ప్యాటర్న్లో వచ్చింది. ఒకసారి చూడండి. ఇదైతే ఆర్గంజా కాదండి, ఏమంటారు, కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్లో వచ్చింది. కానీ ముడత అయితే ఏమీ రాదండి, చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ కూడా. ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను. ఇది పళ్ళు వచ్చిందండి, బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీకే ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చింది. ఈ బ్లౌజ్ని ఇలా పైన వేయించేసుకున్నాను, బాడీ పార్ట్ వరకు ఈ బ్లౌజ్ వేయించేసుకున్నాను. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే. ఇది కూడా 3 కట్ పీసెస్ వచ్చిందండి, ముక్కలు ముక్కలుగా వచ్చేసింది, దాన్ని జాయిన్ చేసేసాను అనమాట. ఈ శారీ పార్ట్ని కొంచెం హ్యాండ్స్ దగ్గర ఇలా ప్రిల్స్ పెట్టించేసుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసి ఇక్కడ ప్రిల్స్ పెట్టించేసుకున్నాను. ఇంకా శారీ ఆల్ ఓవర్గా ఇలా టోటల్గా లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకున్నానండి. చాలా ప్రిల్స్ పెట్టించుకున్నాను, మొత్తం శారీ ఫుల్ శారీ యూజ్ చేసేసానండి. దీనికైతే ఇలా వచ్చింది. ఇంకా బార్డర్ దగ్గర చూడండి, ఇలా పైన కింద బార్డర్ వచ్చేసరికి మనకి లెంత్ హైట్ అనేది సరిపోలేదు, అందుకే నేను పైన ఉన్న బార్డర్ని కూడా కింద ఇలా జాయిన్ చేయించాను. మీకు అర్థమైపోతుంది కదా, ఇక్కడ వరకు ఒక బార్డర్, ఇక్కడ నుంచి ఇంకొక బార్డర్ అలా జాయిన్ చేయించి పెట్టేశాను. చాలా బాగుందండి ఇది మాత్రం లుక్ వేసుకుంటే. బ్యాక్ నెక్ చూడండి, ఇలా వచ్చేసిందండి, ఈ విధంగా ఉంది. ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను, చూసేయండి. ఇంకొక డ్రెస్ చూసేద్దామండి. ఇదండి ఇంకొక డ్రెస్. ఇదైతే 3 కట్ పీసెస్ వచ్చిందండి.
ఇందులో బ్లౌజ్ అయితే రాలేదు, ఓన్లీ పళ్ళు ఒకటి వచ్చింది. నేను ఇంకా పళ్ళు కూడా తీయించేసాను. టోటల్గా శారీనే పైనుండి కింది వరకు పెట్టించేసాను. చూడండి, బాడీ పార్ట్ ఇలా సింపుల్ నెక్ పెట్టించేసాను, రౌండ్ నెక్. హ్యాండ్స్ చూడండి ఇలా పెట్టించాను. ఇలా బబుల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది మనకి, ఇలా ఉంటుంది. ఇంకా టోటల్ ఇక్కడ ప్రిల్స్ చూడండి ఎన్ని వచ్చాయో, చాలా ప్రిల్స్ పెట్టించి కుట్టించానండి. ఇది కూడా లాంగ్ ఏమీ కాదండి, షార్ట్ వరకు వచ్చేస్తుంది, నీ లెంత్ వరకు వచ్చేస్తుంది, నీ కంటే కొంచెం కింది వరకు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి కింద ఇలా జాయింట్ పెట్టించి ఇక్కడ కూడా చిన్న ప్రిల్స్ లాగా పెట్టించానండి. ఇలా స్టిచ్ వేయించాను, ఇలా వచ్చిందండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. కింద ప్రిల్స్ అనేవి చాలా వచ్చేస్తాయి. కింద లెంత్ మాత్రం మొత్తం ఫుల్ శారీ పెట్టించేసాను. అంత బాగుంది, మీకు చాలా బాగా వచ్చేస్తుంది. గేర్ అనేది ఇలా ఉంటుంది. మనము ఈ హ్యాండ్స్ని నేను ఇక్కడ ఎలాస్టిక్ పెట్టి కుట్టించానండి. ఇది 2 టైప్స్ వేసుకోవచ్చండి. ఇలా బబుల్ హ్యాండ్స్ లాగా వేసుకోవచ్చు, అలాగే చిన్న రఫుల్ వచ్చేలాగా, అంటే చిన్న ఇలా మనకి హ్యాండ్ అనేది లేసే విధంగా కూడా వేసుకోవచ్చు. మీకు వేసుకొని నేను చూపిస్తాను, తెలిసిపోతుంది. ఇలా లోపలికి అనేస్తే ఈ హ్యాండ్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఇలా 2 హ్యాండ్స్ వచ్చేలాగా, 2 టైప్స్ వచ్చేలాగా పెట్టించాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ సింపుల్గా అలాగే రౌండ్ నెక్ ఇలా పెట్టించేసాను. వెనకాల కూడా ఇలాగే వచ్చేసింది. ఇక్కడ మాత్రం ఇలా చాలా ప్రిల్స్ పెట్టించేసానండి, జాయింట్ చేయించాను, చాలా ప్రిల్స్ వచ్చేస్తాయి. గేర్ చూడండి, ఇంత పెద్ద గేర్ వచ్చేస్తుందండి, చాలా పెద్దగా వచ్చేస్తుంది ఫుల్. ఇంకా లైనింగ్ చూడండి, మనకి కాటన్ లైనింగ్స్ కంటే ఇలా మనకి పాలిస్టర్ లైనింగ్ వేసుకుంటేనే కొంచెం బాగుంటుందండి, కొంచెం అద్దినట్టుగా ఉంటుంది. మరి కాటన్ లైనింగ్ అంటే చాలా లేసినట్టుగా వచ్చేస్తుంది. ఇలా పాలిస్టర్ లైనింగ్ వేసుకోండి. పాలిస్టర్లో కూడా చాలా మంచి క్లాత్ కూడా ఉంటుంది, అది తెచ్చుకొని వేసుకోండి. ఇలా లైనింగ్ ఇది వేయించాను. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. వాళ్ళ శ్రీనిత్య కలెక్షన్స్ ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి తెప్పించుకొని చూడండి, మెటీరియల్ కూడా మీకు నచ్చుతుంది కంపల్సరీగా. నేను 100% చెప్తున్నాను కూడా, నేను తెప్పించాను కూడా. అవి నేను పర్చేస్ చేసుకున్నవే అండి ఓన్గా. వాళ్ళేమి నాకు పంపించి ప్రమోషన్ ఏమి చేయమని చెప్పలేదు. నేను నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేసి మరీ తెప్పించుకొని ట్రై చేశాను. ఎందుకు అంటే ఒకసారి నేను ఇలాగే యూట్యూబ్లో చూస్తూ ఉంటే వాళ్ళ లైవ్ కనిపించింది. నేను ఆ లైవ్లోనే నేను పర్చేస్ చేశాను, తెప్పించుకొని చూశాను, బాగున్నాయి అనిపించింది, అందుకే మీకు రివ్యూ ఇస్తున్నాను. ఒకసారి వాళ్ళ ఛానల్ని చూడండి, వాళ్ళ దగ్గర ఒకసారి పర్చేస్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీగా. నచ్చుతుంది కాబట్టి మీరు వెంట మళ్ళీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. అంత బాగుంది క్లాత్ అనేది. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.